ప్రభుత్వం నుంచి కోరుకున్నది ఒకటే, ఇక్కడ ఉన్న పారం గ్రామంలోనే దాదాపు 150 ఎకరాల నుంచి 200 ఎకరాలు కూడా భూమి కబ్జాదారులో ఉంది. అదంతా కూడా అగ్రవర్ణాలు పెత్తందారులు రాజకీయ అధికారుల చేతిలో ఉంది. ఈ రాజకీయ నాయకులు మా గతంలో మా రెల్లి సోదరులు అయినటువంటి మాల సోదరులు కూడా ఈ 2 వర్గాలు కూడా భూములు సాగు చేస్తే వీళ్ళ భూమి మీద నుంచి వెళ్ళగొట్టి వాళ్ళు ఆక్రమణ గురి చేశారు. ఆ విషయం గతంలో 3 ఏళ్ళ కంచి వీళ్ళు పోరాటం చేసినప్పటికి కూడా గతంలో కలెక్టర్స్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. కనుక భూమి పంచుతారా గత తీతారా అనే కార్యక్రమాన్ని అంబేద్కర్ పోరాట సమితి, సోరసారంబయ్య గారు, అలాగే ఎండగోపాలరావు అయిన నేను మేమంతా కలిసి ముందుగా దీన్ని చాలా సీరియస్ తీసుకున్నాం. దళితులు అయిన రెల్లి సోదరులకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎక్కడ కూడా భూ పంపిణీ జరగలేదు. ప్రతి రెల్లి సోదరు కుటుంబానికి కూడా 5 ఎకరాలు భూ పంపిణీ చేయాలి. అలాగే అక్కడ ఉన్న మాల సోదరులు కూడా 5 ఎకరాలు భూ పంపిణీ చేయాలనే కాన్సెప్ట్తో మేము వచ్చాము. ఇది ఎట్లా అంటే ఎంత దుర్మార్గం అంటే